నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా టూరిజం పాలసీ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా నవంబర్లో టూరిజం పాలసీ విడుదల చేస్తామని, ఏప్రిల్ 2025 నుండి పాలసీ అమల్లోకి రానుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన మంత్రి టూరిజం పాలసీకి సంబంధించి పలు అంశాలు వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక సహకారం అందించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముందుకు వచ్చారని తెలిపారు. సెప్టెంబర్ 2న బెంగళూరులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైజాగ్లో జరగాల్సిన సమావేశం భారీ వర్షాలు, వరదల వల్ల బెంగళూరులో జరిగిందని అన్నారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాను వెల్లడించానని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్ ద్వారా టెంపుల్ టూరిజాన్ని, స్వదేశీ దర్శన్ ద్వారా ఎకో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. టెంపుల్ టూరిజంలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం, బాపట్ల జిల్లా సూర్యలంక, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ అఖండ గోదావరి, నంద్యాల జిల్లా సంగమేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్వదేశీ దర్శన్లో భాగంగా విశాఖ సమీపంలోని లంబసింగి, బొర్రా గుహలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యాటక శాఖ సమీక్షా సమావేశంలో సైతం రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని సూచించారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామమని అన్నారు. టూరిజం పాలసీని అందరు స్టేక్ హోల్డర్స్ కి అనుగుణంగా ఉండే విధంగా, అదే సమయంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా, పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా పాలసీని తయారు చేయడానికి కృషి చేస్తా ఉన్నాం చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు. అంటే ప్రజల భాగస్వామ్యం కూడా అందులో పెద్దగా ఉండాలి, వారు కూడా ఆ పరిసరాలు రక్షించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్తున్నారు. సో ఈ పీపీపీ మోడ్ లో కార్యక్రమాలు నిర్వహించాలని, ఇప్పటికే ఒబరాయ్ వాళ్ళు కూడా మీకు వైజాగ్ లో మీ అందరికీ తెలిసిందే, భోగాపురం దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటువంటి ప్రాంతంలో 5 స్టార్ హోటల్ నిర్మించడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా తిరుపతిలో నిర్మించడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఈ మధ్య పిచ్చిపిల్లంక అనేటువంటి ప్రాంతంలో పరిశీలించి వెళ్ళారు. అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రమాణంగా ఒక 5 5 స్టార్ హోటల్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఒబరాయ్ వార్డును నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అమరావతిలో కూడా ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కూడా 2-3 తాజ్ హోటల్ కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి ఒబరాయ్ వార్డు కానీ ముందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 500 crores తోటి ఒక మెగా ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి ముందుకు వస్తాం. ఆ మెగా ప్రాజెక్ట్ కూడా దాన్ని ప్రధానంగా అమరావతి లాంటి మనం రాజధానిగా రూపాంతరం చేసుకున్నటువంటి ప్రాంతంలో ఆ మెగా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసి దాని మీద కూడా కార్యక్రమం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ ఈ వైజాగ్ లో మేము ప్రత్యేకంగా నిన్న ఈ రోజు పర్యటించడానికి ప్రధాన కారణం, నిన్న అయితే బాగా ప్రెస్టీజియస్ గా వాళ్ళ పీజీటీ వాళ్ళ యొక్క ఏదైతే కాంపిటీషన్ ఉందో గోల్ఫ్ ది, దాన్ని నిర్వహించినటువంటి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వారి యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రిగా పాల్గొని అక్కడే మేము వారితో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అద్భుతంగా తయారు చేసినటువంటి గోల్ఫ్ కోర్స్ గా మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి గోల్ఫ్ కోర్స్ మన వైజాగ్లో ఉంది. అది ఈస్ట్ పాయింట్ గోల్ఫ్. దానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణమే 8 ఎకరాలు కేటాయించినటువంటి సందర్భం కూడా వారే గుర్తు చేశారు. సో ఈ గోల్ఫ్ ని మనం అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తారు. మొన్న ఎవరో సుజుకి నుంచి ఒక ఆయన, ఒక ఎంప్లాయీ వచ్చి, సీఈఓ, ఎంప్లాయీ అంటే చిన్న ఎంప్లాయీ కాదు, సీఈఓ వచ్చి వైజాగ్ ఎందుకు వచ్చారు మీరంటే, నేను వ్యాపారం కోసం రాలేదు, ఇక్కడ గోల్ఫ్ ఆడడానికి వచ్చాను అనేటువంటి మాట. అంటే ఒక పర్యాటకుడు ఏ రకంగా గోల్ఫ్ ఆకర్షిస్తుంది అనేటువంటిది మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే 5వ స్థానంలో ఉంది ఆ కోర్సు. ఇప్పుడు మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏదైతే గోల్ఫ్ కోర్స్ ఉందో దాని పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది కనుక అది మనం అభివృద్ధి చేయాలి. అమరావతిలో కూడా మంచి గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేద్దాం అనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా అమరావతిలో రేపు పొద్దున్న తయారయ్యేటువంటి రాజధానిలో రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ రివర్ ఫ్రంట్ పొడవునా కూడా పర్యాటక ప్రాజెక్టులు నిర్మించడానికి కూడా
వారు ఆమోదం తెలిపారు. దాని ప్రకారం ఇన్వెస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తాం. త్వరలో ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో రకరకాల ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు కానీ లేకపోతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇవాళ నిన్న ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ మాకు యాత్రి నివాస్ మీ అందరికీ తెలుసు, దాని రెనోవేషన్ కార్యక్రమం అది ఏ మేరకు వచ్చింది అనేటువంటిది చూస్తే నిజానికి ఆగస్టు 31వ తారీఖు మనతో అది కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే దాన్ని నత్తనటగా నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు కానీ అనాలోచిత నిర్ణయాలు కానీ దాన్ని నత్తనటగా నడిచే విధంగా చేసి కనుక దాన్ని వేగవంతం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద నేను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించడం మీద మనకు అర్థమైంది ఏంటంటే అది కొంత మేరకు కన్ఫ్యూజన్ తోటి నడిచింది. కాబట్టి గత ప్రభుత్వంలో వారు నోటి మాటగా చెప్పినటువంటి అనేక మాట దానికి మనం కొంత బడ్జెట్ కేటాయించి దాన్ని చేయమంటే దానికి అడిషనల్ గా కొన్ని వర్కులు చెప్పేటప్పటికి వాళ్ళు ఏ రకంగా చేయాలంటే మీరు చేయండి మేము చూసుకుంటాం అనేటువంటి మాట వచ్చిందనేటువంటి చెప్తా ఉన్నారు. అయితే దానికి అయ్యేటువంటి బడ్జెట్ మరి ఒక 4 కోట్లు ఎక్సెస్ అవుతుంది అనేటువంటి మాట వారు చెప్పినప్పుడు దానికి ఏ రకంగా దాన్ని సమకూర్చాలి, ఏ రకంగా త్వరలో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే అంత మంచి పాయింట్ మనకి ఇంకెక్కడ దొరకదు. సిటీకి దగ్గరగా ఉంది, అదేవిధంగా మంచి అంబియన్స్ ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని ఈపాటికే మనం వాడుకలోకి తీసుకొచ్చి ఉంటే ఈ సీజన్ మిస్ అవ్వకుండా ఉండేవాడు. మీ అందరికీ తెలిసిందే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ మంచి సీజన్ మన ప్రజలు రావడానికి వెదర్ బాగుంటుంది కనుక అటువంటి సీజన్ లో మనం దాన్ని రెడీ చేసి పెట్టుకుని ఉండకపోతే దానివల్ల నష్టపోతుంది, ప్రజలకి ఆహ్లాదం పోతుంది, మనకి ఆదాయం పోతుంది. ఇవన్నీ కారణాలు. అందువల్ల దాన్ని పూర్తిగా పరిశీలించి రేపు విజయవాడలో 2 రోజుల్లో దాని మీద సంపూర్ణమైనటువంటి సమీక్ష అధికారులు మేము కలిసి ఎక్కడ తగ్గితం జరిగింది దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, రేపు పొద్దున దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా అతి తొందరలో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచిస్తాము. అదేవిధంగా ఎంషిప్ మాషిప్ అనేటువంటిది దాని విషయంలో కూడా దాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలంటే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే 2 ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అనుమతులు దానికి రావాల్సి ఉంది. ఒకటి ఏంటంటే సిఆర్జే కోస్టల్ రెగ్యులేషన్ జోన్, వాళ్ళ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి కనుక దానికి ఒక అప్రోచ్ రోడ్ కావాలనేటువంటి మాట చెప్తే ఆ అప్రోచ్ రోడ్ ఇవ్వాలంటే అది సిఆర్జెడ్ పరిధిలో ఉంటుంది కనుక దాన్ని వాళ్ళు ఎంతవరకు ఆమోదిస్తారనేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంది. రెండవది ఆ సీషోర్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద, దానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PCCF వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎటు మాకు లక్కీగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేపట్టినటువంటి శాఖల్లో ఈ అటవీ శాఖ కూడా ఉంది కనుక వారితో మాట్లాడి దాన్ని సానుకూలపరచడానికి ఒక ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా తొందరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి. అదేవిధంగా అక్కడి నుంచి నేను మన జంగల్ బిల్స్ మీరు అందరూ చూసే ఉంటారు, టైడా ప్రాంతంలో ఉన్నటువంటిది, అక్కడ కూడా ఇదే రకమైన ఇబ్బంది, కొంచెం టెక్నాలజికల్ ఇబ్బంది వచ్చింది. అక్కడ కూడా వచ్చేటప్పటికి గత ప్రభుత్వం కొంచెం ప్రోయాక్టివ్ గా ఉండి వాటన్నింటినీ సర్దుబాటు చేస్తుంటే ఈ పాటికి అవన్నీ మళ్ళీ వచ్చుండేవి. వాటిని రెనోవేషన్ చేసుకునేటువంటి పరిస్థితికి సరిగ్గా మనకు అవకాశం లేకుండా అయింది. రెనోవేషన్ చేసుకుని అవన్నీ కూడా ప్రజలకు ఇంకొంచెం బాగా ఫెసిలిటీ కల్పించే విధంగా ఇద్దామనుకునేటప్పటికి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుపెట్టారు. MOUలో మళ్ళీ మాకు కొత్త రూములు కడతామని కానీ అది కానీ లేదు కాబట్టి దీన్ని కట్టడానికి వీల్లేదని, లేదా అప్గ్రేడ్ చేయాలంటే అప్గ్రేడ్ చేస్తే మాకు రెవెన్యూ షేర్ ఏమి ఇస్తారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని అది చాలా రోజుల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. దాన్ని గత ప్రభుత్వం ఏ రకంగా కూడా ట్యాకిల్ చేయలేదు, అడ్రస్ చేయలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తాము, మంత్రి గారితో ఇతరులతో మాట్లాడి దాన్ని కూడా సానుకూలపరచడానికి ప్రయత్నం చేసి